హుస్నాబాద్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ వాహిని, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకుడు బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వేములవాడ పుణ్యక్షేత్రం తర్వాత పోట్లపల్లి దేవస్థానాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో బాండ్ పేపర్ రాసి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా గుడి అభివృద్ధి చెందలేదని, కనీసం ఇప్పుడైనా మంత్రిగారు అభివృద్ధి చేస్తారని భక్తులు, ప్రజలు ఆశించినా ఫలితం లేకపోయిందని, మంత్రి కేవలం మాటలకే పరిమితమయ్యారని వారు విమర్శించారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం దగ్గరపడుతున్న తరుణంలో భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి ఆలయంలో టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, విశ్రాంతి భవనాలు, షేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ముఖద్వార నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రిలోపు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పెందోట అనిల్, గోళ్లపెల్లి వీరాచారి, గాదాసు రాంప్రసాద్, వరియోగుల అనంతస్వామి, పోలోజు రాజేందర్చారి మరియు భక్తులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వరి దేవస్థానం. గతంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికొచ్చి స్వయాన ఆ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ రాపిచ్చి, మేము ఈ అధికారంలోకి రాగానే ఆలయ అభివృద్ధి చేస్తా, మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పేసి వారు బాండ్ పేపర్ రాసియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ వాహిని అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారిచ్చిన హామీ ఏదైతే వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిర్రో, ఆలయ అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రో, వారికి గుర్తు చేయడానికి నిరసనగా ఈరోజు మరి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందట మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన తెలపడం జరిగింది. ఈ రకంగా మరి వారు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తెలియబరుస్తూ మరి ఫిబ్రవరిలో మరి మహాశివరాత్రి వస్తుంది కనుక మరి వెంటనే వారు ఏదైతే అభివృద్ధి పనులకు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పేసి వారన్నారో ఆ హామీని మరి ఆ స్వామి సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మహాశివరాత్రి కనుక పెద్ద ఎత్తున ఊర్ల పొంటి దాదాపు ఒక 100 గ్రామాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేయడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్లకు సౌకర్యార్థం కనీసం టాయిలెట్లు లేని పరిస్థితి, నీటి సౌకర్యం లేని పరిస్థితి ఇక్కడ దాపురించి ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. కాబట్టి వాళ్లకు అనుగుణంగా, వాళ్ళ సౌకర్యాలకు అనుగుణంగా ఈ సౌకర్యాలన్నీ మెరుగుపరచాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. గత ఎమ్మెల్యే మరి ఈ ఆలయ అభివృద్ధికి పూనుకుంటా నేను చేస్తా అని చెప్పేసి ఇంతవరకు గోపురం కట్టియలేని పరిస్థితి, దీన స్థితిలో ఈరోజు పొట్లపల్లి దేవస్థానం ఉన్నదనడానికి మీరు చూడొచ్చు. అక్కడ ముందట గోపురమే రెడీ కాలే ఇంతవరకు. మరి షెడ్ వేస్తా అన్నాడు. మహాశివరాత్రి జరిగే మరి ఆ పర్వదినాన ఆ రోజు మహిళామణులు కానీ శివయ్య భక్తులు జాగారం ఉండే, ఒకరోజు జాగారం ఉంటారు. పాపం వాళ్ళు చలికి ఈరోజు వణుక్కుంటూ మరి పూజ చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి వారికి నెలకొన్నదని చెప్పేసి మరొకసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఏదైతే మీరు ఈ మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రో ఆ రకంగా ఈ ఆలయం మొత్తం షెడ్స్ వేపియాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మౌలిక సదుపాయాల పేరిట ఏదో ఒక మరి ఈవో గారు నిధులు మంజూరు చేసి ఈ ఆలయానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉంటాయో హడావిడిగా ఆ రోజు ఒక్కరోజుకు మాత్రమే పరిమితమై ఏదైతే తడకలేపించి చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తుండు. కాబట్టి నేను ఆలయ ఈవో గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా.